అందరికీ నమస్కారం. క్రిక్ చాట్ విత్ వెంకటేష్కి స్వాగతం. ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో 2 టైమ్ ఛాంపియన్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మనం మాట్లాడదాం. మామూలుగా ఐపీఎల్ గురించి మనం తలుచుకుంటే ఇమీడియట్గా మనకు స్ట్రైక్ అయ్యే టీమ్స్ ఏంటంటే ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటివి. మిగతా 4 టీమ్స్ మీద మనకి కొంచెం చిన్న చూపు ఉంటుందని చెప్పాలి. బట్ వాచ్ అవుట్ ఫర్ దిస్ అవుట్ఫిట్ కేకేఆర్. ఈసారి వాళ్ళు ఒక డార్క్ హార్స్ లాంటి వాళ్ళు. టీం పెద్దగా స్ట్రాంగ్గా కనబట్టలేదు, కానీ దే హ్యావ్ సర్టన్ బిగ్ గన్స్. ఇఫ్ దోస్ బిగ్ గన్స్ వర్ టు ఫైర్, కప్ ఎగరేసుకుపోతారు కేకేఆర్. చూస్తుండండి, అంతా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే, వాళ్ళ కాంబినేషన్తో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే, వాళ్ళందరూ క్లిక్ అయితే దే ఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ దిస్ టైమ్ డెఫినెట్లీ. మరి కేకేఆర్ సంగతి ఏంటి? కేకేఆర్ మనకు తెలుసు 2 టైమ్స్ వాళ్ళు గెలిచారు. 2012లో గెలిచారు ఫస్ట్ టైం. అగైన్ దే వన్ ఇన్ 2014. లాస్ట్ 5 సీజన్స్గా 3 సార్లు థర్డ్ ప్లేస్కి వచ్చారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళి థర్డ్ ప్లేస్కి వచ్చారు. బట్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు మనకి. గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడే గెలిచారు. తర్వాత కెప్టెన్సీ చేతులు మారింది. ప్రస్తుతం దినేష్ కార్తిక్ కెప్టెన్గా ఉన్నాడు. సో కేకేఆర్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ దే ఆర్ అనేబుల్ టు రీప్రొడ్యూస్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాజిక్ ఇన్ 2012 అండ్ 14. మరి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే ప్రధానమైన స్ట్రెంగ్త్ దేర్ ఓవర్సీస్ ప్రొఫెషనల్స్. ఓవర్సీస్ ప్లేయర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దోస్ 2 కెరేబియన్ ఆల్రౌండర్స్. వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఆండ్రే రసెల్, బిగ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఎవ్రీ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ ప్లేయర్ లైక్ రసెల్. ఎందుకంటే బ్యాట్తో బాల్తో ఆ ఇంటెన్సిటీ, బ్రహ్మాండమైన ఇంటెన్సిటీతో ఆడే ప్లేయర్ అతను. సో అలాంటి ప్లేయర్ మీ టీంలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. సింగిల్ హ్యాండెడ్గా ఎన్నో మ్యాచ్లు గెలిపించడం మనం చూసాం. స్ట్రైక్ రేట్ 180 ఉంటుంది. బౌలింగ్లో కూడా ఒళ్ళు దాచుకోడు, ఫుల్ పేస్తో బౌలింగ్ వేస్తాడు. ఎగ్జైటింగ్ ఆల్రౌండర్. ఫిట్నెస్ కనుక బాగుంటే నథింగ్ కెన్ స్టాప్ హిమ్. అలాగే మనకి సునీల్ నారాయణ్ బౌలింగ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ హిస్ బ్యాటింగ్ ఈజ్ అ బోనస్. అతను బ్యాటింగ్ ఏంటంటే మామూలుగా అయితే టెయిల్ ఎండర్ అతను, కానీ ఓపెన్ చేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ బిగ్ సిక్సర్లు కొడతాడు. బౌలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేసి పారేస్తాడు. ప్రతి మ్యాచ్లో కిక్గాడు. ఒక 2-3 మ్యాచ్లో మాత్రం ఒక 50 in 20-30 బాల్స్ చేస్తాడు. దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. బోనస్ అనమాట. అతను ఆడితే ఓకే, ఆడకపోయినా అతను వికెట్ పడినందుకు కేకేఆర్ పెద్దగా హర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. దే డోంట్ ఫీల్ ఎనీ పించ్. సో అలాంటి ఆల్రౌండర్స్ ఇద్దరు ఉండడం వాళ్ళకి ప్రధానమైన స్ట్రెంత్. అండ్ సునీల్ నారాయణ్ బౌలింగ్ గతంలో అంత ఎఫెక్టివ్గా లేదు కదా అని మీరు అనొచ్చు. బట్ ఇప్పుడు మారింది. అతను ఎప్పుడైతే బౌలింగ్ యాక్షన్ మీద క్వశ్చన్స్ రైజ్ అయ్యి యాక్షన్ మాడిఫై చేసుకోవాల్సి వచ్చిందో, ఆ తర్వాత హీ వాజ్ నాట్ ద సేమ్ బౌలర్. బట్ కెరీబియన్ ప్రీమియర్ లీగ్లో మీరు చూస్తుంటారు, ఇప్పుడు జరుగుతున్న కెరీబియన్ ప్రీమియర్ లీగ్లో he has come up with a different kind of an action. కొంచెం రౌండ్ డామిష్గా వేస్తున్నాడు. పర్టికులర్గా బాల్ వేసేటప్పుడు బాల్ని హైట్ చేస్తున్నాడు. మామూలుగా ముఖ్యంగా మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఏం చేస్తారంటే చేతి నుంచే బాల్ని రీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. బాల్ పిచ్ అయిన తర్వాత కాకుండా బౌలర్ బాల్ని ఏ విధంగా గ్రిప్ చేస్తున్నాడు దాన్ని బట్టి అతని ఏ రకమైన లెగ్ బ్రేకా, ఆఫ్ బ్రేకా, స్ట్రైటర్ వన్ అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అలాంటి అవకాశం ఇవ్వట్లేదు ఇప్పుడు సునీల్ నారాయణ్. బాల్ని లాస్ట్ మినిట్ దాకా లోడింగ్ వరకు హైట్ చేస్తున్నాడు బిహైండ్ హిస్ బ్యాక్. దానివల్ల అది ఆఫ్ బ్రేకా, లెగ్ బ్రేకా, స్ట్రైటర్ వన్ అనేది తెలియదు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఎక్స్ట్రా బౌన్స్ కూడా సాధిస్తున్నాడు. సో ది న్యూ కైండ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సునీల్ నారాయణ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ కెరీబియన్ ప్రీమియర్ లీగ్ అండ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ ఎఫెక్టివ్ అగైన్ హియర్ ఇన్ ఐపీఎల్. ఎక్కువగా బాల్ని టర్న్ చేయడు కాబట్టి ఇంకా డేంజరస్గా ఉంటాడు అతను. సో దీస్ 2 ఆల్రౌండర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళిద్దరు కాకుండా ఈసారి ఓవెన్ మార్గన్ కూడా టీంలో చేరాడు. ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ కెప్టెన్. ఇంగ్లాండ్కి వరల్డ్ కప్ గెలిపించిన ఏకైక కెప్టెన్. సో ఆ వరల్డ్ కప్ గెలిచిన ఆ ఉత్సాహంతో అతను టీంలోకి వచ్చాడు మళ్ళీ. మార్గన్కి గతంలో ఆడినప్పుడు పెద్ద గొప్ప రికార్డ్ లేదు ఐపీఎల్లో. బట్ ఇప్పుడు ఇటీవల కాలంలో అతను ఆడుతున్న తీరు, తర్వాత అతనుకున్న ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ కేకేఆర్ వెరీ మచ్. ఎందుకంటే నాకు ఐపీఎల్ ఆక్షన్ ముందే కోల్కతాకి చెందిన జర్నలిస్టులు, ఫార్వర్డ్ ప్లేయర్స్ నుంచి అందిన సమాచారం ఏంటంటే ఈసారి ఆక్షన్లో
అతన్ని డెఫినెట్గా అతన్ని బై చేయడానికి ప్రయత్నిస్తారు కేకేఆర్. హీఈస్ గోయింగ్ టు లీడ్ కేకేఆర్ ఇన్ 2020 అని చెప్పి ముందుగానే నాకు తెలిసింది. అలాగే దే వెంట్ ఫర్ మోర్గన్ని వాళ్ళు తీసుకున్నారు కానీ మరి క్యాప్టెన్ ఎందుకు చేయలేదని మీరు అడగచ్చు. క్యాప్టెన్ చేయకపోవడానికి కూడా మంచి రీజన్ ఉంది. వెరీ గుడ్ స్ట్రాటజీ ఇది. ఎందుకంటే మోర్గన్కి మనం చెప్పినట్టుగా పాస్ట్ రికార్డ్ పెద్ద గొప్పగా లేదు. ఎప్పుడు ఆడిన సీజన్లో ఎప్పుడు కూడా అతని యావరేజ్ 30 దాటలేదు. 27 వాజ్ హైయెస్ట్. సో మళ్ళీ ఫెయిల్ అయితే ఎలా అనే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే క్యాప్టెన్గా ఉంటే ప్రతి మ్యాచ్లో ఆడించాలి. అలా కాకుండా ఒక ఆర్డినరీ ప్లేయర్గా అయితే మోర్గన్ పక్కన పెట్టి యూ కెన్ ప్లే టామ్ బ్యాంటన్ ఇన్ ద టీమ్. సో అలాంటి ఒక వెసులుబాటు ఉంటుంది కాబట్టి అతన్ని క్యాప్టెన్ చేయలేదు. చాలా మంచి నేను లైక్ వాట్ ఎస్ఆర్హెచ్ హెస్ డన్ విత్ కేన్ విలియమ్సన్. సో అదే స్ట్రాటజీతో కేకేఆర్ కూడా వెళ్ళింది. బట్ మోర్గన్స్ ప్రెజెన్స్ ఇన్ ద టీమ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ అంత గొప్ప క్యాప్టెన్ కాదని మనకి అర్థమైంది ఆల్రెడీ. బట్ మోర్గన్ లాంటి ఒక ఇంగ్లాండ్ టీంని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న, వైట్ బాల్ క్రికెట్లో లీడ్ చేస్తున్న పర్సన్ తనకి తోడు ఉంటే అతను ఇచ్చే ఇన్పుట్స్ అనేవి దినేష్ కార్తిక్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో అతను ప్రెజెన్స్ అనేది డెఫినెట్గా ఒక అసెట్గా మారుతుంది. బ్యాటింగ్లో రాణిస్తాడా లేదా అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ స్టిల్ అతని ప్రెజెన్స్ అనేది టీంకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్యాట్ కమిన్స్ ఇస్ దేర్. అతన్ని 15.5 కోట్లు పెట్టి కొన్నారు. మరి అతను పేస్ ఎక్కడ పనిచేస్తుందా? అలాంటి సీరియస్ పేస్ 145+ 150 క్లిక్స్ వేసే బౌలర్ ఆన్ ఎనీ వికెట్ దే విల్ బీ వెరీ వెరీ ఎఫెక్టివ్. హ్యావ్ సీన్ ఇట్ విత్ కగిసో రబాడా. సో అతను ఎఫెక్టివ్గా ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. అండ్ టామ్ బ్యాంటన్ ప్రపంచంలోని అన్ని రకాల లీగ్స్లో దుమ్ము రేపుతున్నాడు. అతని ప్రత్యేకత ఏంటంటే హార్డ్ హిట్టరే కాకుండా ఇన్నోవేటివ్ షాట్స్ ఆడతాడు. రివర్స్ ఫ్లిక్స్, రివర్స్ స్వీప్స్, స్కూప్స్, అన్ని రకాల షాట్స్తో బౌలర్ని బెంబేలెత్తించగలిగే ప్లేయర్. సో ఇలాంటి ఓవర్సీస్ ప్లేయర్స్ ఆర్ దేర్ ప్రధానమైన స్ట్రెంగ్త్. అగైన్ ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ వెరీ వెల్ ఇన్ యంగ్ ఇండియా. ఈ టీం కొంతవరకు యంగ్ ఇండియాలా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. శుభ్మన్ గిల్ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్. సో అతను కేకేఆర్లో ఉన్నాడు, 2 సీజన్స్ ఆడుతున్నాడు. సో శుభ్మన్ గిల్ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని చెప్పుకున్నాం కదా. సో అతని ప్రెజెన్స్ ప్లస్ దే ఆల్సో హ్యావ్ నితీష్ రాణా హూ హెస్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఐపీఎల్ అండ్ ఈ కెన్ గివ్ యూ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆల్సో, లెఫ్ట్ హ్యాండర్. సో అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఆఫ్ కోర్స్ అతను ఉన్నాడు. అలాగే రాహుల్ త్రిపాఠి ఆల్సో ప్లేడ్ వెల్ ఫర్ పూణే. ఇంకా సిద్ధేష్ లాడ్, రింకు సింగ్ లాంటి యంగ్స్టర్స్ చాలామంది మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ దోస్ యంగ్స్టర్స్. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా ఎక్కువగా వాళ్ళు యంగ్స్టర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణని లాస్ట్ టైం మనం చూసాం. ఆల్రెడీ అండర్-18 స్టార్స్ 2 years బ్యాక్ వరల్డ్ కప్ గెలిచిన కమలేష్ నగర్కోటి అండ్ శివం మావి ఆల్రెడీ ప్లేడ్ సమ్ మ్యాచెస్. నగర్కోటి 2018 తర్వాత అంటే 2.5 years నుంచి ఇంజరీ కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతన్ని 3 crores and odd అమౌంట్తో పర్చేజ్ చేశారు కేకేఆర్. బట్ స్టిల్ దే ఆర్ రిటైనింగ్ హిమ్ బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ హిమ్. అప్పట్లోనే అండర్-18లోనే అతను 140 అబౌవ్ వేగంతో బౌలింగ్ వేసిన బౌలర్, ఎక్సలెంట్ ఫీల్డర్ అండ్ యూస్ఫుల్ బ్యాట్స్మెన్. అందుకే అతన్ని ఇంకా కూడా అతని మీద హోప్స్ పెట్టుకున్నారు. ఐ డోంట్ నో వెదర్ హీస్ ఫుల్లీ ఫిట్. కానీ ఫుల్లీ ఫిట్ అయితే మాత్రం he can be very very effective. This time I think they are going to unleash him in this season and watch out for this player Kamlesh Nagarkoti. Prasidh Krishna also has very good pace, tall fast bowler and they also have Sandeep Warrier. So Indian youngsters lo vallu ekkuga bank cheyadam anedi manam chusam. So these are their main strengths. KKR మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకి మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. లైక్ రసల్ అండ్ సునీల్ నారాయణ్, మోర్గన్ అండ్ దినేష్ కార్తిక్ కూడా మనకు తెలిసి ఐపీఎల్లో అద్దరు కొడతాడు. ఐపీఎల్లో అతను ఆడితే మాత్రం బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ సాలిడిటీ వీ కెన్ ఎక్స్పెక్ట్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో మనం శుభ్మన్ గిల్. సో ఈ టీం కనుక వాళ్ళ టాప్ స్టార్స్ లైక్ ప్యాట్ కమిన్స్ అండ్ ఆల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఫైర్ దే విల్ బీ వెరీ వెరీ డేంజరస్. సో ఇవి వాళ్ళ స్ట్రెంగ్స్ ప్రధానంగా. వీక్నెసెస్ విషయానికి వస్తే వీక్నెసెస్ ఏంటంటే ఇండియన్ కాంటింజెంట్ అంత స్ట్రాంగ్గా లేదు. వాళ్ళు యూత్ఫుల్ ఇండియన్స్ అని చెప్పుకున్నాం కానీ ఆ యూత్తో పాటు ఇన్ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ టీంలో ఇండియాకి ఆడే కరెంట్ స్టార్స్ కుల్దీప్ యాదవ్ తప్ప ఎవరూ లేరు.
దినేష్ కార్తిక్ ఈజ్ నో లాంగర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. సో వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ ఇండియన్ కంటింజెంట్ లేదు, ఆ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. దినేష్ కార్తిక్, కుల్దీప్ యాదవ్ లాంటి ఇండియన్ ప్లేయర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్. రాబిన్ ఉతప్పని కూడా వాళ్ళు వదులుకున్నారు. సో ఆ ఇన్ఎక్స్పీరియన్స్ కుడ్ కాస్ట్ దెమ్ ఎ లాట్. అండ్ సెకండ్ థింగ్, దే ఆర్ ఓవర్లీ డిపెండెంట్ ఆన్ దీస్ టూ గైస్, రసల్ అండ్ నరైన్. సో రసల్ నారాయణ్ క్లిక్ అయితేనే ఈ టీం గెలుస్తుంది. వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే టీం కూడా చితికిల పడే పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. సో అది వాళ్ళకున్న ప్రధానమైన వీక్నెస్. మార్గన్ క్లిక్ అవుతాడో తెలియదు. ప్యాట్ కమిన్స్కి ప్రైస్ ట్రాక్ ప్రెషర్ ఉంటుంది. మనం ఐపీఎల్లో ప్రతి సీజన్లో చూస్తున్నాం. ఎవరికైతే అందరికంటే ఎక్కువ అమౌంట్ వస్తుందో అలాంటి ప్లేయర్స్, ఎగ్జాంపుల్ జయదేవ్, ఉనాడ్కట్, వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడం అనేది మనం చూసాం. ఆ ప్రైస్ ట్రాక్. సో మనం ఎంత డబ్బులు పెట్టి మన టీం కొన్నది మనం పర్ఫామ్ చేయాలని ఒక ప్రెషర్ ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. సో అది వాళ్ళకున్న ఇంకొక వీక్నెస్. థర్డ్ థింగ్ ఏంటంటే దినేష్ కార్తిక్ క్యాప్టెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉండదని మనం చెప్పుకున్నాం. టీంని కంట్రోల్ చేయగల. లాస్ట్ టైం ఆల్సో వీ హ్యాడ్ ఇష్యూస్ విత్ రసల్. నాకు ఎక్కువ నన్ను బ్యాటింగ్లో చాలా లేట్గా పంపిస్తున్నాడని చెప్పి రసల్ అతనితో గొడవ పడడం కూడా చూసాం మనం. సో దినేష్ కార్తిక్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్రికెటర్, బట్ క్యాప్టెన్గా అతను కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకు. తర్వాత యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ యంగ్స్టర్స్కి వాళ్ళు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు కదా. వాళ్ళు యంగ్స్టర్స్ ఇప్పుడు శుభ్మన్ గిల్ని మీరు చూడండి, లాస్ట్ సీజన్లో ఎక్కువగా అతన్ని నెంబర్ 5, నెంబర్ 6 అలా ఆడించారు. ఎప్పుడైతే అతను ఓపెనర్గా దించారో ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ వెల్ అండ్ ఇట్ స్టార్టెడ్ స్కోరింగ్ రన్స్. అలాంటి ప్లేయర్ని మీకు అతనికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఈవెన్ రింకు సింగ్ కూడా కొన్ని మ్యాచ్లు ఆడించారు, 1-2 ఫెయిల్యూర్స్ కాగానే అతన్ని డ్రాప్ చేయడం, ఇన్ అండ్ అవుట్గా ఉన్నాడు. నిఖిల్ నాయక్ని ఒకే ఒక మ్యాచ్లో ఓపెనర్గా ఆడించారు, అది ఫెయిల్ అయితే అతను మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. సో యంగ్స్టర్స్ని మీరు నర్చర్ చేయాలి, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. తీసుకోవడం కాదు, యంగ్స్టర్స్ని టీంలో పెట్టుకోవడం కాదు, వాళ్ళని యూ హ్యావ్ టు బ్యాక్ దెమ్. సో అది వాళ్ళు చేయట్లేదు. తర్వాత వాళ్ళకి ఇంకొక వీక్నెస్ ఏం కనిపిస్తుంది అంటే బ్యాకప్ స్ట్రెంత్ లేదు. మీరు మనం అనుకున్న ఈ టాప్ స్టార్స్ తీస్తే మిగతా వాళ్ళకి బ్యాకప్ స్ట్రెంత్ మనకు కనపట్లేదు. అదొక వీక్నెస్గా కూడా నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్లో మనకి ప్యాట్ కమిన్స్, ఫెర్గ్యూసన్ తప్ప మిగతా ఎక్స్పీరియన్స్ పేస్ బౌలర్స్ మనకు కనపట్లేదు. స్పిన్ బౌలింగ్లో కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ నరైన్ అండ్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ హ్యాడ్ హారిబుల్ సీజన్ లాస్ట్ ఇయర్, కానీ ఐ థింక్ హీ విల్ మేక్ అమెండ్స్. కానీ వాళ్ళిద్దరు పక్కన పెడితే వరుణ్ చక్రవర్తి, సిద్ధార్థ్ లాంటి యంగ్ స్పిన్నర్స్ మాత్రమే ఉన్నారు. స్పిన్ బౌలింగ్లో వాళ్ళకంత మరి డెప్త్ లేదు. హ్యారీ గర్నీ మరి విత్డ్రా అయ్యాడు కాబట్టి అతని ప్లేస్లో దే షుడ్ టేక్ వన్ ఓవర్సీస్ స్పిన్నర్. సో స్పిన్ బౌలింగ్ అక్కడ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఓవర్సీస్ స్పిన్నర్కి వెళ్తే బాగుంటుంది. సో దీస్ ఆర్ ది వీక్నెసెస్ విత్ కేకేఆర్. బట్ దిస్ టీమ్ మనం అనుకున్నట్టుగానే మరి ఈ బిగ్ స్టార్స్ రసల్ అనుకో కనుక ఫైర్ అయితే, బాగా ఆడగలిగితే దే విల్ సర్ప్రైజ్ యూ వితౌట్ ఎనీ డౌట్. సో అది మనకి కేకేఆర్ గురించిన అనాలిసిస్. మరి ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎలాంటి 11తో వెళ్తారు? ఫస్ట్ మ్యాచ్కి మరి మోర్గన్ అవైలబుల్ ఉండడు, తర్వాత టామ్ బ్యాంటన్ అవైలబుల్ ఉండడు, సేమ్ ఈజ్ ప్యాట్ కమిన్స్ కూడా అవైలబుల్ ఉండడు. సో దే హ్యావ్ టు గో వితౌట్ దెమ్. సో ఫస్ట్ మ్యాచ్లో గిల్ అండ్ నరైన్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ అనుకుంటున్నాను నేను. నితీష్ రాణా అట్ నెంబర్ 3 లెఫ్ట్ హ్యాండర్, అండ్ రింకు సింగ్ అండ్ రాహుల్ త్రిపాఠి వీళ్ళిద్దరు కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఫాలోడ్ బై దినేష్ కార్తిక్, ఆండ్రే రసల్. క్యామిన్స్ లేడు కాబట్టి లోకి ఫెర్గ్యూసన్ ఆడతాడు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిద్ధార్థ్ అండ్ వరుణ్ ఇద్దరిలో ఒక స్పిన్నర్ ఆడే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి దేర్ 11 ఫర్ ద ఫస్ట్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా క్విజ్ సెగ్మెంట్కి వెళ్తే లాస్ట్ టైం నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆర్సీబీ తరఫున ఆడిన ఒక ప్లేయర్, అతను యంగెస్ట్ ప్లేయర్ టు ప్లే ఇన్ ఐపీఎల్ కింద రికార్డ్ పుస్తకాలకి ఇక్కడ అతని పేరేంటని అడిగాను. అతని పేరు ప్రయాస్ బర్మన్. ప్రయాస్ బర్మన్ రైట్ ఆన్సర్ ఇచ్చిన మొదటి వ్యూయర్ ఇస్ దిలీప్ కుమార్, ఫాలోడ్ బై రాకేష్ బాబు, చైతన్య వాసు, సతీష్ రెడ్డి, ప్రమోద్ మానుకొండ, పవన్ పల్యాల, మిడిల్ స్కై, శ్రవణ్ కుమార్ నల్లా అండ్ శ్రీను పంక. వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే ఆండ్రే రసల్, ది జమైకన్ ధమాకా, అతను ఎన్ని టెస్టులు ఆడాడు అనేది మీరు నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరొక టీం గురించి ఎనాలిసిస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.